నయోమి ఏం చేయాలంటే రూత్ని బలపరచాలా లేదంటే నిరుత్సాహపరచాలా చెప్పాలి. నేను చెప్పగలను, అప్పుడప్పుడే రూత్ విశ్వాసంలోకి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే నయోమి ఎలా ఉండిందంటే విశ్వాసంలో బలపరిచినట్టుగా చూడలేం, కానీ ఫస్ట్ చాప్టర్లో మొదటి అధ్యాయంలో ఏం చూడొచ్చు అంటే అన్నీ వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా బలహీనంగా మాట్లాడినట్టుగానే చూస్తున్నాం బైబిల్లో. ఎవరు? నయోమి అంటే అత్త, రూత్కి అత్త. ఎలాంటి మాటలు పలుకుతుందంటే, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాకు అది చేశాడు, దేవుడు నాకు ఇది చేశాడు. అయ్యా, తోటి విశ్వాసిని, కోడల్ని, భర్తనో భార్యనో బలపరచాల్సిన మీరు బలహీనపరుస్తున్నారే. నేను చెప్పగలను, నయోమి ఇన్ని మాటలు పలికినప్పటికీ కూడా గొప్ప విషయం ఏంటో తెలుసా? రూతు చాలా స్ట్రాంగ్గా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గర అందరం కలిసి బిగ్గర చెప్పండి అందరూ ఒకసారి. అన్ని మాటలు పలికిందే మా అత్త అని చెప్పి అత్తతో ఏం చేయలేదు, అడుగులు ముందుకు వేసిందా? చెప్పండి అందరూ ఒకసారి. వేసిందండి? లేదు. ఎన్ని మాటలు పలికినా నయోమి, రూత్ మాత్రం స్ట్రాంగ్గా నిలబడింది. అందుకే చెప్పగలను, చరిత్రలో మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. ఈరోజు మీ పక్కన చేరి ఎవరన్నా ఆ మాటలు ఈ మాటలు ఈ మాటలు ఆ మాటలు పలుకుతుంటే ఒకటే, మనందరికీ ఎలాంటి ఆత్మ కావాలంటే చెప్పండి ఒకసారి అందరూ ఒకసారి. రూత్ కలిగి ఉన్న ఆత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. బిగ్గర చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కూడా బాధపడి ఏం చేశారంట? మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు ఒక మంచి మాదిరి ఉంచిపోయాను. బైబిల్లో ఇలాంటి పరిశుద్ధులు చాలామంది మనకి మాదిరిగా ఉన్నారు కదండి. రూత్ లాంటి వాళ్ళు కావచ్చు, అపోస్తులైన పౌలు కావచ్చు, యోసేపు కావచ్చు, చాలామంది పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళని తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.